ఫస్ట్ ఇయర్ 9th చాప్టర్ డిఫరెన్షియేషన్ గురించి మనం చెప్పుకుందాం ఈరోజు. ఫస్ట్ చాప్టర్ 9thలో ఎక్సర్సైజ్ మాత్రమే నేను చెప్తున్నా. ఎగ్జాంపుల్స్ ఫార్ములాస్ మీరు ఒకసారి నేర్చేసుకుంటే సో రిమైనింగ్ మనకు ఈజీగా వచ్చేస్తాయి. సో కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి. సో ఓన్లీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్సే చెప్తున్నా. సో ఎక్సర్సైజ్ 9aలో ఫస్ట్ బిట్లో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. సో ఫస్ట్ ప్రాబ్లం, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు, లేదంటే వై కూడా రాసుకోవచ్చు. నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ 2x పవర్ ఆఫ్ 3/4 2x పవర్ ఆఫ్ 3/4 ప్లస్ 3 ఇంటూ x పవర్ ఆఫ్ 5/6. సో f of x equal to y equal to root x plus 2 into x power of 3/4 plus 3 into x power of 5/6. సో ఇక్కడ డెరివేటివ్ చేయమంటున్నాడు కాబట్టి నేను y equal to y కానీ లేదా f of x మీ ఇష్టం ఎలా అన్నా రాసుకోవచ్చు. రూట్ x నేను రాయొచ్చు అంటే x power of 1/2 plus 2 into x power of 3/4 plus 3 into x power of 5/6. ఇప్పుడు డెరివేటివ్ చేయాలి. సో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x దృష్ట్యా అవకలనం చేయగా, సో x దృష్ట్యా అవకలనం చేయగా. సో ఇది తెలుగు మీడియం ఎవరైనా ఎట్లయినా రాసుకోవచ్చు. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x అంటే సో d/dx ఆఫ్ y ఈక్వల్ టు సో d/dx ఆఫ్ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు, x పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 2 ఇంటూ x పవర్ ఆఫ్ 3/4 ప్లస్ 3 ఇంటూ x పవర్ ఆఫ్ 5/6. సో ఇప్పుడు ఒక్కొక్కటి సపరేట్గా చేయాలి. సో dy/dx ఈక్వల్ టు d/dx of x power of 1/2 plus 2 into 2 is a constant కాబట్టి 2 into d/dx of x power of 3/4 plus 3 into d/dx of x power of 5/6. సో ఇక్కడ నేను ఒకటి ఫార్ములా రాస్తున్నా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x power of n d/dx of x power of n ఈక్వల్ టు ఎక్స్పోనెంట్ ఎంత ఉందో ముందు రాయాలి, అందులో నుంచి ఎక్స్పోనెంట్ లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. n into x power of n minus 1 d/dx of x power of n equal to n into x power of n minus 1 ఫార్ములా. ఇందులో సో dy/dx equal to d/dx of x power of 1/2 అంటే పవర్ ఏది ఉందో ముందు రాయాలి, అందులో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి 1/2 minus 1 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 3/4 ఉంది 3/4 రాస్తున్నా x పవర్ ఆఫ్ 3/4 minus 1 ప్లస్ 3 ఇంటూ 5/6 into x power of 5/6 minus 1. చూడండి d/dx of x power of 1/2 అంటే 1/2 into x power of 1/2 minus 1. తర్వాత x కి డిఫరెన్షియేట్ చేయాలి. x డిఫరెన్షియేషన్ 1 కాబట్టి అలా రాసేస్తాము. సో dy/dx equal to x power of 1/2 minus 1 అంటే 1/2 into x power of minus 1/2 plus 2 1 2 2 3/2 into x power of 3/4 minus 1 అంటే 3 minus 4/4 plus 3 1 3 2 కాబట్టి 5/2 into x power of 5/6 minus 6. సో dy/dx equal to సో ఇక్కడ మనం x power of 1/2 అంటే √2 రాయొచ్చు, √x రాయొచ్చు. దాన్ని డినామినేటర్లోకి తీసుకొస్తున్నా 1/2 √x ప్లస్ 3 అలా చూడండి 3 minus 4 అంటే మైనస్ 1/4 వస్తుంది. 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ కిందికి డినామినేటర్ లోకి వస్తే 3/2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1/4 ప్లస్ 5/2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 5/6 మైనస్ 1 అంటే 1/6. లేదు ఇవి న్యూమరేటర్ లో ఉన్నా సరే dy/dx ఈక్వల్ టు 1/2 √x ప్లస్ 3/2 ఎక్స్ పవర్ ఆఫ్ 1/4 ప్లస్ 5/2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1/6. లేదనుకుంటే ఇది ఇక్కడే రాసుకోవచ్చు 1/2 x power of minus 1/2 3/2 x power of 3 minus 1/4 అంటే minus 1/4 వస్తుంది ప్లస్ 5/2 into x power of minus 1/6. ఇది డిఫరెన్షియేషన్ సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ సెకండ్ ప్రాబ్లం f of x equal to y equal to root of 2x minus 3 plus root of 7 minus 3x. సో ఇక్కడనే రాస్తున్నా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. సో x పైన అవకలనం చేస్తుంటే సో dy/dx equal to సో d/dx ఆఫ్ సపరేట్గా రెండింటికి ఒకేసారి రాయకుండా సపరేట్గా రాస్తున్నా ప్లస్ d/dx ఆఫ్ రూట్ ఆఫ్ 7 మైనస్ 3x. సో ఇక్కడ మనము సో dy/dx ఈక్వల్ టు ఇక్కడ
2 రూట్ ఎక్స్ మనకు dy dx ఆఫ్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2x మైనస్ 3 రూట్ ఉంది కాబట్టి పవర్ ఆఫ్ 1/2 గా రాయొచ్చు ప్లస్ సో dy dx ఆఫ్ 7 మైనస్ 3x హోల్ పవర్ ఆఫ్ 1/2. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఆల్రెడీ పవర్ ఆఫ్ 1/2 ఉంటే ఏదైతే పవర్ ఉంటుందో అది ముందు రాయాలి, అందులో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి అంటున్నాడు. అంటే ఎక్స్పోనెంట్ లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి -1 ఇంటూ dy dx ఆఫ్ లోపల ఎన్ని టర్మ్స్ ఉన్నావో మళ్ళీ రాసుకోవాలి 2x మైనస్ 3 ప్లస్ సో 1/2 ఇంటూ 7 మైనస్ 3x హోల్ పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 ఇంటూ dy dx ఆఫ్ 7 మైనస్ 3x. ఇక్కడ సో dy dx ఈక్వల్ టు కొంచెం ఈక్వల్ టు ముందుకు పెట్టేసిన సో 1/2 ఇంటూ 2x మైనస్ 3 హోల్ పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 అంటే మైనస్ 1/2 వస్తుంది. dy dx ఆఫ్ 2 కాన్స్టెంట్ గా పెడుతున్నా సో dy dx ఆఫ్ x మైనస్ ద dy dx ఆఫ్ 3 కాన్స్టెంట్ డెరివేటివ్ 0 సో 1/2 7 మైనస్ 3x హోల్ పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 అంటే మైనస్ 1/2. సో హాఫ్ లో నుంచి 1 రూపీ మనకు మైనస్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే హాఫ్ రూపీ ఇస్తే ఇంకా హాఫ్ రూపీ మైనస్ లో ఉంటుంది కాబట్టి అది సో dy dx ఆఫ్ 7 మైనస్ 3 ఇంటూ dy dx ఆఫ్ x. ఇది కొంచెం క్లియర్గా రాసేసుకోండి. సో dy dx ఈక్వల్ టు 1/2x మైనస్ 3 హోల్ పవర్ ఆఫ్ 1/2 కాబట్టి పవర్ అనేది కిందికి వస్తుంది 2x మైనస్ 3 హోల్ పవర్ ఆఫ్ 1/2 మైనస్ పవర్ ఉంది కాబట్టి డినామినేటర్లోకి వస్తే ప్లస్ వస్తుంది 2 ఇంటూ dy dx ఆఫ్ x అంటే 1 మైనస్ 3 ఇంటూ dy dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 తర్వాత ప్లస్ సేవ్ 1/2 ఇంటూ 7 మైనస్ 3x హోల్ పవర్ ఆఫ్ 1/2 dy dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 మైనస్ 3 ఇంటూ dy dx ఆఫ్ x అంటే dx dx క్యాన్సిల్ కాబట్టి ఓన్లీ 1 మిగులుతుంది సో 0 మైనస్ 3 వస్తుంది. సో dy dx ఈక్వల్ టు 1/2 ఇంటూ రూట్ ఆఫ్ h పవర్ ఆఫ్ 1/2 కాబట్టి 2x మైనస్ 3 అండర్ రూట్ 2 ఇంటూ 1 2 మైనస్ 0 2 కాబట్టి ఇక్కడ 2 రాసేసిన సో ప్లస్ 0 మైనస్ 3 అంటే మైనస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో 3/2 ఇంటూ రూట్ ఆఫ్ 7 మైనస్ 3x. సో ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ dy dx ఈక్వల్ టు 1/రూట్ ఆఫ్ 2x మైనస్ 3 మైనస్ 3/2 ఇంటూ రూట్ ఆఫ్ 7 మైనస్ 3x. ఇది మనకు ఆన్సర్ రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ f of x ఈక్వల్ టు y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4x క్యూబ్డ్ ప్లస్ 1. ఇది ఒక ఫార్ములా ఉంది u ఇంటూ v ప్రాసెస్లో చేయడం కోసం, అందుకోసం ఫస్ట్ అది కాకుండా ఇంటూలో చూద్దాం. సో x స్క్వేర్ ఇంటూ 4x క్యూబ్డ్ సో y ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ 4x క్యూబ్డ్ అంటే 4x పవర్ ఆఫ్ 5 x స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ x స్క్వేర్ తర్వాత మైనస్ 3 ఇంటూ 4x క్యూబ్డ్ అంటే మైనస్ 3 4 జా 12x క్యూబ్డ్ మైనస్ 3 ఇంటూ ప్లస్ 1 అంటే మైనస్ 3. నౌ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. సో x పైన అవకలనం చేస్తున్నాము. సో dy dx ఈక్వల్ టు దీనికి ఒక్కొక్క దానికి రాస్తున్నాం చూడండి. సో 4 ఇంటూ dy dx ఆఫ్ x పవర్ ఆఫ్ 5 ప్లస్ dy dx ఆఫ్ x స్క్వేర్ మైనస్ 12 ఇంటూ dy dx ఆఫ్ x క్యూబ్డ్ మైనస్ 3కి రాస్తున్నా సో dy dx ఆఫ్ 3. సో dy dx ఈక్వల్ టు x పవర్ ఆఫ్ 5 అంటే 4 ఇంటూ 5 ఇంటూ x పవర్ ఆఫ్ 5 మైనస్ 4 అంటే 4 ప్లస్ dy dx ఆఫ్ x స్క్వేర్ అంటే 2x 2లో నుంచి 1 పోతే 1 కాబట్టి 2x పవర్ ఆఫ్ 1 మైనస్ 12 ఇంటూ 3 ఇంటూ x క్యూబ్డ్ కాబట్టి x స్క్వేర్ మైనస్ 0 కాన్స్టెంట్ డెరివేటివ్ 0. సో dy dx ఈక్వల్ టు 4 ఇంటూ 5 4 5 జా 20 x పవర్ ఆఫ్ 4 12 3 జా 36 x స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసిన ప్లస్ 2x. సో dy dx ఈక్వల్ టు 20 x పవర్ ఆఫ్ 4 మైనస్ 36 x స్క్వేర్ ప్లస్ 2x. సో ఇక్కడ మనకు ఎక్కడైనా మిస్టేక్ అవుతుందా లేదా అని ఒకసారి సరి చూసుకోవాలి. x స్క్వేర్ అంటే x పవర్ ఆఫ్ 5 వస్తుంది x స్క్వేర్ తర్వాత 3x క్యూబ్డ్ ప్లస్ 3 కాబట్టి మనకు 20x పవర్ ఆఫ్ 4 మైనస్ 36x ప్లస్ 2x. సో ఇది మనకు ఆన్సర్ థర్డ్ వన్ కి. నెక్స్ట్ ఫోర్త్ వన్ f of x ఈక్వల్ టు y ఈక్వల్ టు రూట్ x మైనస్ 3x ఇంటూ x ప్లస్ 1/x. సో ఇంటూ చేసేస్తున్నా ఫస్ట్ y ఈక్వల్ టు
రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ రూట్ ఎక్స్ ఏం రాయొచ్చు అంటే 1/2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ఇంటూ బై ఎక్స్. సో ఇది అయిపోయింది. మైనస్ 3x ఇంటూ ఎక్స్ అంటే 3x² మైనస్ 3x ప్లస్ అంటే 3x బై ఎక్స్. సో y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 1/2 ప్లస్ 1 3/2 ప్లస్ రూట్ ఎక్స్ అంటే ఏమవుతుందంటే ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 మైనస్ 3x² ప్లస్ 3x క్యాన్సిల్ అవుతుంది 3 అవుతుంది. సో ఇప్పుడు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనే దానికంటే ముందు y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1/2 1/2 మైనస్ 1 కాబట్టి మైనస్ 3x² ప్లస్ 3. సో నౌ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఎక్స్ పైన మనం డెరివేటివ్ చేయాలి. సో dy by dx ఈక్వల్ టు dy by dx ఈక్వల్ టు d by dx పవర్ ఆఫ్ 3/2 ప్లస్ d by dx of x power of d by dx of x power of minus 1/2 minus 3 into d by dx of x square plus 3 into d by dx of 1. సో ఇక్కడ మనము dy by dx equal to 3/2 ఉంది కాబట్టి పవర్ ఆఫ్ లో ఉన్నది ఏదైతే ఉంటుందో పైన ఉన్నది కింద రాసుకోవాలి. అందులో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. 3/2 minus 1 plus minus 1/2 into x power of minus 1/2 minus 1 minus 1/2 minus 1 తర్వాత minus 3 into 2 into x 3 into d by dx of 1 అంటే 0. సో dy by dx equal to 3 x power of 3/2 minus 1 అంటే 3/2 into x power of 1/2 అంటది. 1/2 అంటే root x minus 1/2 minus 1 అంటే minus 1/2 into x power of 1/2 minus 1 అంటే 3/2 minus 3/2 వస్తుంది. దాన్ని కింద రాస్తే ప్లస్ 3/2 వస్తుంది. minus 3 2 ja 6x. So dy by dx equal to 3 root x by 2 minus 1/2 into x power of 3/2 minus 6x. ఇది దానికి ఫోర్త్ దానికి ఆన్సర్. సో ఫిఫ్త్ వన్ f of x equal to y equal to root x plus 1 into x square minus 4x plus 2. సో ఇంటూ చేయాలి. సో y equal to root x into x power of 1/2 into x square root x into minus అంటే 4x power of 1/2 into x plus 2 into root x తర్వాత 1తో plus x square minus 4x సో plus 2 అవుతుంది. సో y equal to x power of 1/2 plus 2 అంటే 2 2 ja 4 x power of 5/2 అవుతుంది. minus 1/2 plus 1 అంటే 4 into x power of 3/2 అవుతుంది. plus 2 root x plus x square minus 4x plus 2. Now derivative with respect to x. సో x పైన మనం డెరివేటివ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఏమేమి ఉన్నావో అన్నిటి పైన చేయాలి. సో dy by dx equal to d by dx of x power of 5/2 minus 4 into d by dx of x power of 3/2 plus 2 into d by dx of x power of 1/2 అంటే root x అంటే x power of 1/2 plus so d by dx of x square minus 4 into d by dx of x plus 2 into d by dx of constant. ఇప్పుడు dy by dx equal to d by dx of x power of 5/2 అంటే 5/2 ముందు రాయాలి. అందులో నుంచి ఒకటి తీసివేయాలి. అంటే 5/2 minus 1 2 1 2 అంటే 3/2 వస్తుంది. 5/2 లో నుంచి minus 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 1 2 5 minus 2 అంటే 3 3/2 minus 4 into 3/2 into x power of 3/2 లో నుంచి 1 తీసేయాలి అంటే 1/2 వచ్చేస్తుంది. ప్లస్ 2 into 1/2 into x power of 1/2 minus 1 అంటే minus 1/2 వస్తుంది. ప్లస్ d by dx of x square అంటే 2x minus d by dx of x అంటే 1 కాబట్టి 1 into 4 4 plus constant అంటే 0. సో dy by dx equal to 5/2 into దీని x power of 3/2 రాయొచ్చు లేదా x root x రాయొచ్చు. సో కాబట్టి మనకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అదే రాసేసుకోండి. x root x అయినా కరెక్ట్, x power of 3/2 అయినా కరెక్ట్. ఎందుకంటే 3/2 ని మనం x square x power of 1/2 రాయొచ్చు. x power of 1/2 అంటే x power of 1/2 అంటే 3/2 వస్తుంది కాబట్టి ఇది కూడా అదే వస్తుంది. నెక్స్ట్
2 1 జా 2 2 జా 2 3 జా 6 దీన్ని ఏం రాయొచ్చు అంటే రూట్ ఎక్స్ రాయొచ్చు ప్లస్ 2 2 క్యాన్సిల్ అవుతుంది 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1 బై 2 రాయొచ్చు లేదా 1 బై 2 రూట్ 1 బై రూట్ ఎక్స్ రాయొచ్చు 2x మైనస్ 4 ఇది మన ఫిఫ్త్ దానికి ఆన్సరు dy by dx equal to 5x power 3 by 2 minus 6 root x plus 1 by root x plus 2x minus 4. f of x equal to y equal to ax plus b whole power of n into cx plus d whole power of n. ఇది u into v ప్రాసెస్ లో చేయాలి uv whole dash equal to ఫార్ములా సో uv dash plus v u dash సో డాష్ అంటే సో d by dx of y రాయవచ్చు లేదా y dash కూడా రాయవచ్చు లేదా f dash x కూడా రాయవచ్చు ఈ మూడు ఏది రాసుకున్నా కరెక్టే సో dy by dx equal to y dash equal to f dash x సో uv whole dash అంటే ఈ రెండు టర్మ్స్ కి మనం డెరివేటివ్ చేయాలంటే uv dash plus vu dash అంటే దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి dy by dx equal to అంటే uv whole dash equal to u అంటే ఫస్ట్ టర్మ్ అనుకుందాము సో ax plus b whole power of n into d by dx of v dash అంటే సెకండ్ టర్మ్ cx plus d whole power of m ప్లస్ మళ్ళీ ఇప్పుడు cx plus d whole power of m కాన్స్టెంట్ గా పెట్టి సో d by dx of ax plus b whole power of n లో చూడాలి సో dy by dx equal to ఇది కొంచెం పెద్దగా ఉంటుంది dy by dx equal to ax plus b whole power of n కాన్స్టెంట్ కాబట్టి అలాగే రాసేస్తాము ax plus b whole power of n dy by dx of whole power of m ఉంది m ముందుకు రాసి cx plus d whole power of అందులో నుంచి ఒకటి తీసివేయాలి m minus 1 తర్వాత లోపల ఉన్న టర్మ్ కు చేయాలి d by dx of cx plus d ప్లస్ మళ్ళీ ఇది కూడా cx plus d సేమ్ ఉంటుంది ఈ పవర్ లో హోల్ పవర్ ఆఫ్ m అలాగే రాస్తాం ఇక్కడ n రాస్తాం ఇక్కడ m రాస్తాం ఇప్పుడు n into ax plus b whole power of m minus 1 into d by dx of ax plus b అంటే ఇక్కడ n చూడండి n minus 1 అంటే ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నాము తర్వాత dy by dx equal to m అనేది కాన్స్టెంట్ m into ax plus b whole power of n ఇందులో ఇంకా ఏమి ఉన్నాయి cx plus d whole power of m minus 1 d by dx of cx అంటే c d by dx of d d అంటే కాన్స్టెంట్ కాబట్టి ప్లస్ 0 c plus 0 c ప్లస్ c ఇందులో నుంచి n అనేది కాన్స్టెంట్ cx plus d whole power of m అలాగే రాస్తాము ax plus b whole power of m minus 1 తర్వాత d by dx of ax అంటే a d by dx of b అంటే 0 సో ఇక్కడ కూడా na ఇక్కడ nb సో లాస్ట్ కి మనం ఏం చేయవచ్చు అంటే సో dy by dx ఈక్వల్ టు ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీస్తున్నాం ax plus b whole power of n cx plus d whole power of m కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది m c plus 0 c కాబట్టి mc సో mc ఇక్కడ ఏముంది ax plus b whole power of n కామన్ తీసేసినాం cx plus d whole power of m కామన్ తీసినాం -1 కాబట్టి దాని కిందికి రాస్తే cx plus d అవుతుంది cx plus d whole power of n అది న్యూమరేటర్ లోకి వస్తే -1 అవుతుంది ప్లస్ n into a na ఇక్కడ cx plus d whole power of m cx plus d whole power of m ax plus b whole power of n కామన్ తీసినాం కాబట్టి ఇక్కడ కూడా -1 ఉంది కాబట్టి సో ax plus b మిగులుతుంది సో ఇది మనకు dy by dx equal to ax plus b whole power of n cx plus d whole power of m equal to mc by cx plus d plus na by ax plus b ఇది మనకు 6th వన్ ఆన్సర్ f of x equal to y equal to 5 sin x plus e power of x into log x ఇక్కడ మనకు 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఓన్లీ sin x సో e power of x log x ఇది u into v ప్రాసెస్ లో చేయాలి uv whole dash equal to uv dash plus vu dash సో dy by dx equal to derivative with respect to x dy by dx equal to 5 into so d by dx of sin x plus so d by dx of e power of x into log x so ఇది u into v ప్రాసెస్ లో చేయాలి సో dy by dx equal to 5 into d by dx of sin x అంటే డెరివేటివ్ cos x ఉంటుంది d by dx of sin x అంటే డెరివేటివ్ cos x ప్లస్ ఇది u into v ప్రాసెస్ లో చేయాలి కాబట్టి u అంటే ఫస్ట్ అనుకుందాం సో e power of x into d by dx of log x సెకండ్ది మళ్ళీ సెకండ్ దాన్ని కాన్స్టెంట్ గా పెట్టి సో d by dx of e power of x
సో మీరు కొంతవరకు ఫార్ములాస్ నేర్చుకుంటే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది, ఫార్ములాస్ రాకుంటే రాదు. సో 5 cos x ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ dy dx ఆఫ్ log x అంటే 1/x ఫార్ములా. dy dx ఆఫ్ log x అంటే 1/x కాబట్టి ఈ పవర్ ఆఫ్ x బై ఎక్స్ ప్లస్ log x కాన్స్టెంట్ గా పెడితే సో ఈ పవర్ ఆఫ్ x డెరివేటివ్ ఏమవుతుందంటే ఈ పవర్ ఆఫ్ x అవుతుంది. సో dy dx 5 cos x ప్లస్ ఈ పవర్ ఆఫ్ x బై x ప్లస్ log x ఈ పవర్ ఆఫ్ x. సో ఇక్కడ ఈ పవర్ ఆఫ్ x ముందు రాసుకోవచ్చు, లేదంటే అలాగా రాసుకున్నా సరే. dy dx 5 cos x ప్లస్ ఈ రెండింటిలో నుంచి ఈ పవర్ ఆఫ్ x కామన్ తీస్తే 1/x ప్లస్ log x 1/x ప్లస్ log x. ఇది 7th వన్ ఆన్సరు. dy dx 5 cos x ప్లస్ ఈ పవర్ ఆఫ్ x into 1/x ప్లస్ log x.